everyone. Can you hear me? Hi everyone, can you hear me? Good morning, sir. Can you hear me? Okay. So everyone keep your audio mute, please. So everyone keep your audio mute, please. Okay, guys. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాం? ఓటీసీ ప్రాసెస్. ఓటీసీ ప్రాసెస్ లో ఏమేమి డిస్కస్ చేసాం ఎవరు చెప్తారు? वाट बघायला लागलो किती उशीर झाला. సంకేత్ వీడియో ఆడియో. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరు చెప్తారు? Customer inquiry, sir. Customer inquiry. Quotation and OTC process. Okay, quotation. In OTC process. Okay. And contract. Contract లో Types కూడా చెప్తాను. Types of contracts ఎన్ని ఉన్నాయి? Value based contract, quantity based contract. Next schedule agreement. Schedule agreement. Schedule agreement తర్వాత సేల్స్ ఆర్డర్. ఓకే, సో టీ కోడ్ తో సహా డిస్కస్ చేసాం మనం. సో see guys, బేసిక్ గా మనకి ఓటీసీ ప్రాసెస్ లో ఓటీసీ ప్రాసెస్ లో మనం టీ కోడ్ తో సహా డిస్కస్ చేసాం, అవునా కదా? సో ఓటీసీ ప్రాసెస్ లో ఫస్ట్ ఏంటిది? ఎంక్వైరీ అయిపోయింది. తర్వాత కొటేషన్ బేస్డ్ అపాన్ ది కస్టమర్ ఎంక్వైరీ. కొటేషన్ తర్వాత ఏంటిది? అవుట్లైన్ ఇట్లా పెట్టాలండి. అవుట్లైన్ అగ్రిమెంట్ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఏముంది? కాంట్రాక్ట్. Two types. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, Quantity based contracts. ఓకే, తర్వాత ఏంటిది? క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ తర్వాత ఇందులోనే షెడ్యూల్ అగ్రిమెంట్ ఉంది. సో తర్వాత సేల్స్ ఆర్డర్, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ, తర్వాత Invoice. ఏంటిదండి? Invoice, sir.
అవుట్ బార్ డెలివరీలో ఏంటి? పికింగ్, PGA. ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ ఇస్ నథింగ్ బట్ PGI. తర్వాత ఏంటిది? బిల్లింగ్. తర్వాత ఏంటిది? పేమెంట్. ఇక్కడతో మనకి పేమెంట్ ఓటీసీ ప్రాసెస్ కంప్లీట్. రికన్సిలేషన్ తర్వాత మనం ఏమేమి కంప్లీట్ చేసాం? సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది, అవునా కదా? సో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ వితౌట్ సేల్స్ ఆర్డర్ కూడా చేసాం. టీ కోడ్స్ ఏంటి? FB70 డిస్ప్లే అయితే FBL51. ఓకే. సో ఈరోజు ఇది చెప్పిన తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఓకే, సో జిఎస్టీతోనూ టీడీఎస్తోనూ ఒక ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ రెండు అప్లై ఎలా చేయాలి, టీడీఎస్ అలాగే జిఎస్టీ రెండింటితో ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఈరోజు ఇది కూడా ఈ క్లాస్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనా? సో కాబట్టి సో మనకి ఇంక్వైరీ అయిపోయింది అంటే కస్టమర్ ఇంక్వైరీ చేస్తాడు, వాడికి కొటేషన్ ఇస్తాము, వాడితో అగ్రిమెంట్ పెట్టుకుంటాం కంపెనీల తర్వాత ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఫలానా డేట్, సో ఫలానా డేట్లో వాడికి గూడ్స్ ఇస్తాము. ఎవరికి ఇవ్వాలి గూడ్స్? కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి అమ్మాలి, గూడ్స్ అమ్ముతాం. సో ఫస్ట్ ఏం చేస్తాడు? కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాడు, నాకు ఈ గూడ్స్ కావాలి అని. సో ఎంక్వైరీ చేసిన తర్వాత వాడికి ఏమి ఇస్తాం మనం? ఇది కొటేషన్ తీసుకో, ఇదిగో నీ వాడికి కావాల్సిన ఏమైతే ఉంటాయో ఆ క్వాంటిటీ ఇంత, అమౌంట్ ఎంత అని కొటేషన్ ఇస్తాం. ఆ తర్వాత దానికి వాడు ఓకే అయితే వాడు ఏం పెట్టుకుంటాం? మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. కాంట్రాక్ట్స్ 3 టైప్స్: వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాలిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. తర్వాత ఏం చేస్తాం? వాడితో అగ్రిమెంట్ పెట్టుకుంటాం. ఓకే. సో కాబట్టి షెడ్యూల్ అగ్రిమెంట్ సంబంధించి మరి టీ కోడ్స్ ఏమున్నాయి, ప్రాసెస్ ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎన్ని క్లాసెస్ అయినాయండి? 4 classes, sir. సో ఫస్ట్ 5 క్లాసెస్ 4 క్లాసెస్ అయినాయి. 4 classes, sir. సో మనకి నాకు తెలిసి 5 క్లాసెస్ అనుకుంటున్నాం, మరి చూద్దాం. 5 క్లాసెస్ అయినాయి. ఓకే. సి గైస్, ఓటీసీ ప్రాసెస్లో మనం మరి టీ కోడ్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పేది ఏంటిదండి? షెడ్యూల్. సో షెడ్యూల్ అగ్రిమెంట్ సంబంధించి మనకి ఎస్ఏపిలో టీ కోడ్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ నేర్చుకుందాం. అంటే ఇది చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? టీ కోడ్స్ ఉండాలి, అంతేనా కదా? సో టీ కోడ్స్ ఏమున్నాయి? ఓకే. సో మనకి షెడ్యూల్ అగ్రిమెంట్ సంబంధించి టీ కోడ్స్ వచ్చేటప్పటికి సో మీకు తెలియాలనుకుంటే ఎలా సార్ చూడాలి నేను షెడ్యూల్ అగ్రిమెంట్ టీ కోడ్స్ చూడాలి అని అనుకుంటే మనకి సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, అవునా కదా? సో ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం లాజిస్టిక్స్లోకి వెళ్ళాలి. సో లాజిస్టిక్స్లోకి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటంటే సో లాజిస్టిక్స్లో మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కనబడుతుంది, ఇది మాడ్యూల్. ఓకే. సో ఇందులోకి వెళ్ళి సో సేల్స్లోకి వెళ్తే ఎంక్వైరీ టీ కోడ్స్ ఏంటి? VA11, VA12, VA13. కొటేషన్ VA21, VA22, VA23. సో అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్ టీ కోడ్ ఏంటి? VA31. చెప్పాలి. షెడ్యూల్ అగ్రిమెంట్ టీ కోడ్స్ ఏంటండి? VA31 for create, VA31 for change. ఓకే. సో VA31 వచ్చేటప్పటికి VA31 వచ్చేటప్పటికి క్రియేట్, అలాగే అంటే ఏ క్రియేట్? షెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేషన్, చేంజ్, తర్వాత VA33 డిస్ప్లే. సో ఎస్ఏపిలో షెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA31. సో అలాగే చేంజ్ చేయాలంటే ఏంటి? VA32. డిస్ప్లే చేయాలంటే
VA 33. మరి ఇన్పుట్స్ కూడా ఇవ్వాలి కదా మనం, ఫీల్డ్స్ అండ్ ఇన్పుట్స్. సో ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలో కూడా రాద్దాం. సో అన్నీ ఒకటే. సో లైక్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమి ఇచ్చావో కొటేషన్లోనూ అయ్యే ఇచ్చావు, పేరు మారింది అంత, టీ కోట్స్ మాకు. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దామండి, షెడ్యూల్ అగ్రిమెంట్ చేద్దాం. సో మరి ఎస్ఏపి స్క్రీన్లోకి వెళ్ళండి. సో VA 31 మీద డబుల్ క్లిక్ చేయండి. సో VA 31 మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి చదవండి ఒకసారి. అంటే ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే షెడ్యూల్ అగ్రిమెంట్ ఏమేమి కావాలి, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. ఓకే, ఇక్కడ షెడ్యూల్ అగ్రిమెంట్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ అనమాట. ఓకే, తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్, తర్వాత డివిజన్, తర్వాత సేల్స్ ఆఫీస్, తర్వాత సేల్స్ గ్రూప్. సో ఇవన్నీ తెలుసు కదా మీకు, లాస్ట్ నేను నుంచి చూసుకుంటా పోతున్నాం మనం. ఓకే, సో గత 4-5 రోజులు మొత్తం గత 5 క్లాసుల నుంచి ఇదే చెప్పుకుంటున్నాం. సో ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి ఫస్ట్, తర్వాత ఏం చేయాలి మీరు, సో ఎంటర్ కొట్టాలి. సో ఎస్ఏపిలో మనకి ఇక్కడ టీ కోడ్ కూడా ఉంది, VA 31. సో ఇందులోకి వెళ్ళి ఇన్పుట్స్ ఇచ్చి, సో సేల్స్ అగ్రిమెంట్ టైప్ డాక్యుమెంట్ ఏంటిది, ఎల్కే. సో డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎల్కే. ఓకే, ఎల్కే డాక్యుమెంట్ టైప్. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే ఎస్ఏపి స్క్రీన్లోకి వచ్చి ఏం చేయాలి, ఎంటర్ కొట్టాలి, ఎంటర్. సో ఎంటర్ కొడితే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది, సేమ్ స్క్రీన్. సోల్డ్ టు పార్టీ, షెడ్యూల్ అగ్రిమెంట్ సోల్డ్ టు పార్టీ. ఓకే, షిప్ టు పార్టీ, తర్వాత కస్టమర్ రిఫరెన్స్, దానికి రిఫరెన్స్ ఒకటి ఇచ్చుకోవాలి కదా, కస్టమర్ రిఫరెన్స్ డేట్ రాయండి ఇవన్నీ. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ మెటీరియల్, సో ఏ మెటీరియల్కి నువ్వు షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకుంటున్నావు. సో కస్టమర్ అనేవాడు కొనాలనుకుంటున్నాడు కదా, వాడితో అగ్రిమెంట్ పెట్టుకోవాలి. సో అగ్రిమెంట్ ఏంటి, సో ఏ మెటీరియల్తో పెట్టుకుంటున్నావు అగ్రిమెంట్, ఎంత క్వాంటిటీ వాడికి కావాలి, ఏ రోజు కావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్. సో ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా, ఈ కాంట్రాక్ట్, ఈ షెడ్యూల్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అగ్రిమెంట్, 2 years అగ్రిమెంట్. అర్థమైందా, 2 years అగ్రిమెంట్. ఓకే, సో క్వాంటిటీ ఎంత, సో సెల్లింగ్ యూనిట్, సో ఒక్కొక్కటి కేజీలో మెజర్మెంట్ చేస్తాం మనం. తర్వాత మనకి అమౌంట్ ఎంత, ఒక్కొక్క ఐటమ్ అమౌంట్ ఎంత, సో ఈ కరెన్సీ ఎంత, ఒకవేళ మనం రిజెక్షన్ చేస్తే రిజెక్షన్ రీజన్స్ ఏంటి. సో రిజెక్షన్ చేశాడు అనుకో, ఇప్పుడు పూర్ క్వాలిటీ మూలంగా రిజెక్షన్ చేస్తే పూర్ క్వాలిటీ అని చెప్పి రిజెక్షన్ పెట్టుకుంటాం. ఓకే, సో అలాగే మెటీరియల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి, ప్రాఫిట్ సెంటర్, ఆర్డరు, ఓకే, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి. సో మెయిన్ అంత నెంబర్. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటి, సేల్స్ యూనిట్. నెక్స్ట్ ఏంటి, క్వాంటిటీ. తర్వాత ప్రైస్.
తర్వాత ఇందులోనే ప్రాఫిట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ డీటెయిల్స్. తర్వాత సో ఐటమ్ డీటెయిల్స్. సో ఐటమ్ డీటెయిల్స్ అంటే మెటీరియల్, సో ఇవన్నీ కూడా ఐటమ్ డీటెయిల్స్, ప్రైసింగ్ డేటు. ఓకే, సో ప్లాన్ డీటెయిల్స్ అంటే రేపు పొద్దున్న షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఈ ఆల్ ఇన్పుట్స్ ఇస్తేనే షెడ్యూల్ అగ్రిమెంట్స్ అవుతుంది. ఆర్డరింగ్ పార్టీ డీటెయిల్స్. ఓకే, సో అలాగే ఇక్కడ ఆర్డరింగ్ పార్టీ అని రాసినట్టు. ప్రొక్యూర్మెంట్ డీటెయిల్స్. తర్వాత షిప్పింగ్, కస్టమర్కి ఎక్కడ డెలివరీ చేయాలి, షిప్పింగ్ డీటెయిల్స్. తర్వాత పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్. ఓకే, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఇవి ఇచ్చి చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి ఇన్కంప్లీటా లేదా ఇంకేమైనా ఇవ్వాలా అంటే ఇవన్నీ ఇవ్వాలంటారు సిస్టమ్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్, సో పేమెంట్ టర్మ్స్ కూడా ఇచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ ఇంకేమున్నాయి, కస్టమర్ మెటీరియల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ప్రస్తుతానికి డేటా అయితే మన దగ్గర ఏమీ లేదు. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇవి కూడా అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ మన దగ్గర ఏమీ లేవండి, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి, సేవ్ చేసేయండి. సో షెడ్యూల్ అగ్రిమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో షెడ్యూల్ అగ్రిమెంట్లో ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ ఎవరు చెప్తారు చెప్పండి. షెడ్యూల్ అగ్రిమెంట్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారంటే ఏం చెప్తారు? రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో ఆ షెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేట్ చేస్తానంటే ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారంటే ఏం చెప్తారు? షెడ్యూల్ అగ్రిమెంట్ టైప్స్ అండి, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ సేల్స్ గ్రూప్, సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, మెటీరియల్ నెంబర్, సేల్స్ యూనిట్, క్వాంటిటీ, ప్రైస్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, ప్లాన్, ప్రొక్యూర్మెంట్. ప్రాఫిట్ సెంటర్ ద్వారా ఏం ట్రాక్ చేస్తాం? రెవెన్యూస్ అండ్ కాస్ట్. దీన్ని డివిజన్ వైజ్ ఒక ప్రోడక్ట్ అయ్యి దేనికి క్యాప్చర్ చేస్తాం? రెవెన్యూస్ అంటే రెవెన్యూ అంటే ఏంటి? సేల్స్. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ ద్వారా ఏం ట్రాక్ చేస్తాం? రెవెన్యూస్ని, కాస్ట్ని, రెండింటిని ట్రాక్ చేస్తాం. అంటే ఒక ప్రోడక్ట్కి అయ్యే ఖర్చుని, అలాగే ఒక ప్రోడక్ట్కి అయ్యే ఒక ప్రోడక్ట్ అమ్మితే వస్తాయి, సేల్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇన్కమ్. అంటే ఇన్కమ్ని ట్రాక్ చేస్తాం, ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేస్తాం. ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్లో నుంచి కాస్ట్ తీస్తే ప్రాఫిట్ వస్తుంది. సేల్స్లో నుంచి కాస్ట్ తీస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. సేల్స్లో నుంచి కాస్ట్ తీస్తే ఏమవుతుంది? ప్రాఫిట్. ఓకేనా? సో సేల్స్లో నుంచి అంటే ప్రాఫిట్ సెంటర్ అంటే సో ఒక ప్రోడక్ట్కి అయ్యే ప్రాఫిట్ని, ఒక డివిజన్కి అయ్యే ప్రాఫిట్ని, ఓకే, సో మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చుని ట్రాక్ చేయొచ్చు. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆఫీసులు ఉంటాయి, ఎంఎన్సీస్లో క్రికెట్ టోర్నమెంట్స్, అలాగే కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు ఎంఎన్సీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని చెప్పి గేమ్స్ కండక్ట్ చేస్తాం. సో దానికి మరి గ్రౌండ్ కావాలి, అవునా కదా? మరి ఆ గ్రౌండ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి థర్డ్ పార్టీ వెండర్తో మాట్లాడి ఆ గ్రౌండ్కి డబ్బులు కడితే ఆ గ్రౌండ్ ఇస్తాం. ఒక 20 రోజులు గ్రౌండ్ కావాలి. మరి దానికి అయ్యే ఖర్చు,
మరి బ్యాట్లు, కిట్, బాల్స్ ఇవన్నీ కావాలా వద్దా? మరి దానికి అయ్యే ఖర్చు. మరి ఎంప్లాయీస్ అందరినీ ఆ గ్రౌండ్కి మరి వ్యాన్లో తీసుకుని వెళ్ళాలా వద్దా? దానికి అయ్యే ఖర్చు. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక టోర్నమెంట్కి టోటల్గా అయ్యే ఖర్చు అంటే స్పెసిఫిక్ ఈవెంటా కాదా? అంటే ఏంటి ఒక ఈవెంట్ నిమిత్తం, స్పెసిఫిక్ ఈవెంట్ నిమిత్తం అంటే ఇది టెంపరరీనా లేకపోతే పర్మనెంటా ఈవెంట్? టెంపరరీ. ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చుల్ని మనం ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. రాసుకోండి. సో ఇంటర్నల్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ ట్రాకింగ్ ది స్పెసిఫిక్ ఈవెంట్ కాస్ట్. ఎగ్జాంపుల్ క్రికెట్ టోర్నమెంట్ కాస్ట్. ట్రాకింగ్ ది స్పెసిఫిక్ ఈవెంట్ కాస్ట్. సో ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చుల్ని మనం ట్రాక్ చేస్తామండి. ప్రాఫిట్ సెంటర్ ద్వారా అయితే both. Through profit center we can track the revenues cost of the particular product. Revenues అంటే డబ్బులు, ఇన్కమ్, కాస్ట్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోడక్ట్. దాన్ని మనం ఏం చెప్తాము? ప్రాఫిట్ సెంటర్. సో ఇక్కడతో మీకు ఒక క్లారిటీ వచ్చేసిందో రాలేదా? రేపొద్దున స్కెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం తెలిసిందా లేదా? ఇది చార్ట్లో పెడుతున్నాను. సో ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆఫ్లైన్లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా ఆన్లైన్లో? ఓకే. సో ఇలా పెట్టినప్పుడు ఏం చేయాలండి? మీరు రైట్ క్లిక్ ఇస్తే కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకోవాలి. సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో ఏ రోజు డేట్ మీద ఆ రోజు డేట్ మీద సేవ్ చేసుకోండి. సో ఇలా సేవ్ చేసుకోండి. ఓకేనా? ఫైల్ సేవ్ చేసుకోండి. ఈరోజు డేట్ ఎన్నో క్లాస్ నెంబర్ వేసుకోండి. సో అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇక్కడతో మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోయింది, ఎంక్వైరీ అయిపోయింది, కొటేషన్ అయిపోయింది, అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోయింది. తర్వాత ఏంటిది? సేల్స్ ఆర్డర్. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. తర్వాత ఏంటిది? సేల్స్ ఆర్డర్ తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ ఏముంటాయి? పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ ఇస్ నథింగ్ బట్ పిజిఐ. తర్వాత ఏంటిది? బిల్లింగ్. తర్వాత ఏంటిది? పేమెంట్స్. సో ఇక్కడితో మనకి విత్ సేల్స్ ఆర్డరా వితౌట్ సేల్స్ ఆర్డరా? విత్ సేల్స్ ఆర్డర్. విత్ సేల్స్ ఆర్డర్ కాకుండా మనం ఇన్వాయిస్ బుక్ చేయొచ్చా లేదా? సేల్స్ ఆర్డర్ లేకుండా చేయొచ్చా లేదా? సో మరి అది ఈరోజు కంప్లీట్ చేద్దాము. సో వితౌట్ సేల్స్ ఆర్డర్. సో వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ బుక్ చేయొచ్చా? సో సేల్స్ ఆర్డర్ లేకుండా జిఎస్టి ఇన్వాయిస్ ని ఎలా బుక్ చేయాలి, అలాగే టీడీఎస్ ఇన్వాయిస్ ని ఎలా బుక్ చేయాలి? సో ఫస్ట్ నేను జిఎస్టి అంటే ఏంటి, టీడీఎస్ అంటే ఏంటో చెప్పిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్గా ఒక కస్టమర్ ఇన్వాయిస్ ని బుక్ చేస్తాను. అర్థమైందా లేదా? సో ఫస్ట్ ఏం చేస్తాను? సో జిఎస్టి అంటే ఏంటి? సో మీలో ఎంతమంది తెలుసు జిఎస్టి అంటే? సో మీలో ఎంతమంది తెలుసు జిఎస్టి అంటే? చెప్పాలి. తెలుసా? చెప్పండి. మనకి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏముంటాయి అంటే పర్చేజెస్, సేల్స్. అంటే కొనటం, అమ్మటం. అంతే కదా? ఏ బిజినెస్ చేసినా కొనటం, అమ్మటం. సో పర్చేజెస్ కి పడే ట్యాక్స్ ఏంటిది? ఇన్పుట్ ట్యాక్స్. అంటే ఇక్కడ కొన్నాం అనుకోండి, పెట్టాలండి వీటిలో. సో ఏదైనా కొంటున్నాము అంటే రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ ది వెండార్. వెండార్ దగ్గర నుంచి రా మెటీరియల్ కొనుక్కున్నాం. వెండార్ అంటే సప్లై చేసేవాడు.
కొనుక్కుంటే మనకి ఏ ట్యాక్స్ పడుతుంది? ఇన్పుట్ ట్యాక్స్. సో అంటే ఇన్పుట్ జిఎస్టీ. ట్యాక్స్ అంటే ఇన్పుట్ జిఎస్టీ. సో అలాగే సేల్ చేసినప్పుడు ఏం పడుతుంది మనకి? అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్. సో మనకి సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే పర్చేజెస్ మీద, అవుట్పుట్ ట్యాక్స్ అంటే సేల్స్ మీద. మనకి అలాగే ఇంటర్ స్టేట్ ట్యాక్స్, అలాగే ఇంట్రా స్టేట్ ట్యాక్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటిది? ఇంటర్ స్టేట్ ట్యాక్స్, రెండోది ఏంటిది? ఇంట్రా స్టేట్ ట్యాక్స్. ఇంటర్ స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గూడ్స్ కొంటే, అంటే నేను ఇక్కడ నుంచి కొనినా అమ్మినా, తమిళనాడు నుంచి గూడ్స్ని కొనుక్కున్నా, లేకపోతే బెంగళూరు నుంచి గూడ్స్ కొనుక్కొని వచ్చా, అది ఇంట్రానా? ఇంటర్ స్టేట్. విత్ ఇన్ ది స్టేట్లోనే కొనినా అమ్మినా రెండు చెప్తున్నా. విత్ ఇన్ ది స్టేట్లో అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అది ఇంట్రానా? ఇంట్రా. ఇంట్రా అంటే విత్ ఇన్ ది స్టేట్ అని, ఇంటర్ అంటే స్టేట్ టు స్టేట్. సో ఇంట్రా స్టేట్ అయితే మనకి ఐజిఎస్టీ అప్లై అవుతుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. సో ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ, అంటే ఒక స్టేట్ నుంచి కొనుక్కొని వచ్చినా లేకపోతే వేరే స్టేట్కి అమ్మినా ఏ ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టీ. సో విత్ ఇన్ ది స్టేట్లో అయితే సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పడుతుంది. రెండు 50-50%. ఒక బిర్యానీ తినేసి వచ్చారు సరదాగా, సో 200 రూపాయలు, దాని మీద సో ఏ ట్యాక్స్ పడుతుంది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు పడుతుంది, అవునా కదా? చూసారా? ఎప్పుడైనా బిల్ చూస్తున్నారా? ఓకే. సో ఇప్పుడు మనకి సో ఈ కేసులో అంటే ఏంటి? గూడ్స్ అనేవి సో వెండార్ అనేవాడు మనకి అవుట్ సైడ్ ది స్టేట్ ఉంటే మనకి ఏం పడుతుంది? ఐజిఎస్టీ. ఇన్సైడ్ ఉంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. మరి ఇప్పుడు ఒక వెండార్ ఇన్వాయిస్ని లేదా కస్టమర్ ఇన్వాయిస్ని, వెండార్ ఇన్వాయిస్ మన కస్టమర్ ఇన్వాయిస్ కదా మనం. సో కస్టమర్ ఇన్వాయిస్ని, సో కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి? అప్పులో కొనుక్కొని వచ్చాం. క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి? అప్పులో కొన్నాం. కస్టమర్ మన దగ్గర అప్పులో కొనుక్కున్నాడు కంపెనీ దగ్గర. సో ఎంట్రీ ఏం పడుతుంది? క్రెడిట్ సేల్స్. 10,000 సామాన్లు కొనుక్కున్నాడు, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్. మరి ఇక్కడ జిఎస్టీ దీని మీద 5% జిఎస్టీ అప్లై అవుతుందంట. అంటే ఏంటి? కంపెనీ 5% కస్టమర్కి వేస్తుంది జిఎస్టీ. మరి సేల్స్ మీద అంటే ఇది ఏంటిది? అవుట్పుట్ ట్యాక్స్. సో మరి సో అది విత్ ఇన్ ది స్టేట్లో అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఎప్పుడైనా సేల్స్ అంటే క్రెడిట్ సైడ్ అనమాట, అర్థమైందా? సేల్స్ అప్లై ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్. అంటే ఏంటి? ఇన్పుట్, అవుట్పుట్ సిజిఎస్టీ, అలాగే అవుట్పుట్ ఎస్జిఎస్టీ. సో ఇక్కడ కస్టమర్కి ట్యాక్స్తో కలిపి కట్టాలి. అంటే 10,000 మీద 5% అంటే ఎంత? 500. ఓకేనా? సో అసలు జనరల్గా అయితే సేల్స్ అయింది ఎంత? జనరల్గా సేల్స్ ఎంత? 10,500 ఇది, ఓకేనా? సో మరి 250 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 250 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, అంతేనా కదా? అసలు సేల్స్ ఎంత? 10,000. మరి కస్టమర్ దగ్గర నుంచి మనం వసూలు చేసేది ఎంత? 10,500. సో 500 రూపాయలు ఏంటిది? జిఎస్టీ. సో కాబట్టి 250 రూపాయలు జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. 250 రూపాయలు జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు ఇదే సినారియోని ఎస్ఏపిలో మనం చేద్దాం. సో ఇదే కేసుని ఎస్ఏపిలో మనం చేద్దాం. సో కస్టమర్ ఇన్వాయిస్ వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా మనకి టీ కోడ్స్ ఏంటి ఎస్ఏపిలో? సో ఫర్ కస్టమర్ ఇన్వాయిస్ బుకింగ్, ఎస్ఏపిలో మనం కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలని టీ కోడ్ ఏంటి చెప్పా? FB70. ఒకవేళ దీనికి అంటే దీనితో పాటు
దీంతో పాటు టీడీఎస్ కూడా అప్లై అయితే టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, అంటే గవర్నమెంట్ అడ్వాన్స్ గా ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఉంది, ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నెల రోజుల్లోనే నీకు టీడీఎస్ అప్లై అయిపోతుంది. అలా కొన్ని స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద టీడీఎస్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. సో దీనికి ఇదే దానికి ఒకవేళ టీడీఎస్ కూడా అప్లై అయితే, అవద్దు మామూలుగా అయితే, ఒకవేళ అప్లై అయితే ఓకే. సో మరి అప్లై అయితే సో ఎలాగా టీడీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇది ఎస్ఏపి సిస్టమ్ ఎలా బుక్ చేయాలని కూడా చూపిస్తాను, చూసుకోండి. సో మనం ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలంటే టీ కోడ్ ఏం చెప్పినా ఏంటిది? B70 లేదా ఇంకో టీ కోడ్ ఉంది F-22 42 అని రాస్తున్నారా? 22 అని రాసుకోండి. F-22 కస్టమర్ ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ ఏంటి? FB70 లేదా F-22. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సిస్టంలోకి వెళ్ళి FB70 అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా? ఏం టైప్ చేయాలి? FB70 ఎంటర్. సో ఎంటర్ కొట్టిన తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అంటే దీని మీద కంపెనీ కోడ్ మీద క్లిక్ చేస్తే కంపెనీ కోడ్ కస్టమర్ తీసుకోవాలి. ఓకే, సో కస్టమర్ తీసుకున్నా. ఏం కస్టమర్ తీసుకుందాం? ఒక నిమిషం. ఓకే, కస్టమర్ తీసుకున్నా, ఎంటర్. సో ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, క్రెడిట్ సేల్స్ ఎప్పుడు చేసాము. ఓకే, సో పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం, ఎంటర్. ఓకే, తర్వాత ఏమి ఇవ్వాలి? రిఫరెన్స్ నెంబర్. సో క్యాలిక్యులేట్ ట్యాక్స్, జిఎస్టీ అప్లై చేయాలంటే క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో అవుట్పుట్ కాబట్టి 12% అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేసే సర్వీసెస్ మీద ఎంత పడుతుందంట? 12%. సో ఇక్కడ నేను సేల్స్ అని చెప్పి తీసుకుంటున్నా. ఓకే, ఈ సేల్స్ అనే జిఎల్కి బ్యాక్ ఎండ్లో ట్యాక్స్ కోడ్ ఇచ్చామో చెక్ చేస్తాను, ఒక నిమిషం. ఇది మీకు సంబంధం లేదు, ట్యాక్స్ కూడా అప్లై చేస్తున్నాం. సో సేల్స్ జిఎల్కి ట్యాక్స్ కూడా అప్లై చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ మొత్తం మనకు అయింది 10 లక్ష రూపాయలు అయింది. అర్థమైందా? సో 1,00,000 రూపాయలు. సో ఇక్కడ టెక్స్ట్ దగ్గర క్రెడిట్ సేల్స్ అని చెప్పి రాస్తున్నా. ఓకే, ఏ డీటెయిల్స్ ఇచ్చి సిమ్యులేట్ ఇక్కడ ట్యాక్స్ అప్లై అవుతుంది చూడండి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత? 12,000. అంటే 1,00,000 మీద 12% ఎంత? 12,000. ఓకే, సో అలాగే విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇక్కడ లేదు దీనికి, ఎందుకంటే దీనికి ఈ కస్టమర్కి లేనట్టుంది. ఒక్క నిమిషం, ఈ కస్టమర్ చెక్ చేస్తాను. సో అలాగే బేసిక్ డేటా, బేసిక్ సెషన్ కోడ్స్, బిజినెస్ ప్లేస్, ఇక్కడ ఈ బిజినెస్ ప్లేస్, ఓకే, సెషన్ కోడ్, ఈ రెండు కూడా ఇవ్వాలంట. బిజినెస్ ప్లేస్, సెషన్ కోడ్. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ ఇక్కడ ట్యాక్స్తో కలిపి ఇక్కడ అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేసింది సిస్టమ్. సో ఈ అమౌంట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలంట. సిమ్యులేట్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఇన్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ కూడా అయిపోయింది. ఓకేనా? సేవ్. సో సేవ్ చేస్తే చిన్న బ్యాక్ ఎండ్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోయినట్టే. ఇంకా బ్యాక్ ఎండ్ ప్రాబ్లం ఉంది, బట్ ప్రాబ్లం అయితే అదే, సేమ్ టు సేమ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, సో FB70. అలాగే ఈసారి ఇంకో కస్టమర్ తీసుకుంటాను. ఇక్కడ ఏం సెర్చ్ చేసుకోవాలి? సో ఈసారి 18%, ఎంటర్. సో బిజినెస్ ప్లేస్,
సెషన్ కోడ్ బ్యాక్ స్పేస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఇదేంటిది జిఎస్టీ. సో ఇన్వాయిస్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? సేల్స్ జిఎల్. సేల్స్ కస్టమర్ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్ కాబట్టి కస్టమర్ కదా. సో అమౌంట్. సో అమౌంట్ అప్పుడే కాదు. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాము? సో 10 లక్షలు తీసుకుంటున్నాం. సో ఇక్కడ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా. సో ఇది కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయాల్సింది. ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఓకే ఎంటర్. సో దీనికి టీడీఎస్ కూడా ఈ కస్టమర్ మాస్టర్ డేటాలో టీడీఎస్ కూడా లింక్ చేస్తాం అనమాట. సో టీడీఎస్ కూడా దీనికి అప్లై చేస్తాం. ఓకే ఎంటర్. సో దీనికి ఓకే. సో ఈ 18% ట్యాక్స్కి చిన్న ప్రాబ్లం ఉంది. 12% తీసుకుంటాం. జార్డన్ 01 సమ్ ఎర్రర్ వచ్చింది. ఒక్క నిమిషం మళ్ళా ఒకసారి పోస్ట్ చేస్తాను బ్యాక్ ఎండ్కి వచ్చి. ఓకే. సో FB70. ఓకే FB70 కస్టమర్ ఇన్వాయిస్ డేట్, రిఫరెన్స్ డేట్. ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది. ఓకే. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో దీని మీద 12% తీసుకుంటున్నాను. సో ఎంటర్. సో జిఎస్టీ ఇన్వాయిస్ జిఎల్ అకౌంట్ ఎంత అన్నాను? సో 5 లక్షలు తీసుకుందాం. సార్ ట్యాక్స్ దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ తీసుకున్నారు సార్, అవుట్పుట్ ట్యాక్స్ కదా. ఓకే అవుట్పుట్ ట్యాక్స్ తీసుకోవాలి. సారీ. సో 12%. ఓకేనా ఎంటర్. సో ఈ అమౌంట్ని ఇక్కడ కాపీ చేస్తాం. జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసిద్దాం. ఓకే ఎంటర్ కొడితే ఇక్కడ 0 అయిపోతుంది. దీనికి మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను సిమ్యులేట్ చేస్తున్నాను. సో మనకి టీడీఎస్ కూడా కాంట్రాక్ట్ టీడీఎస్ క్యాలిక్యులేట్ అయింది. సో ఇన్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ టీడీఎస్తో సహా క్యాలిక్యులేట్ చేశాను. చూసారా? కస్టమర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తాము? ఇంత అమౌంట్. అసలు సేల్స్ ఎంత? ఇంత. దీని మీద ఎంత పడింది ట్యాక్స్? ఇవన్నీ ట్యాక్స్. ఇవన్నీ కలిపితే కస్టమర్ దగ్గర నుంచి ఇంత వసూలు చేస్తాం. పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. ఇది చిన్న ప్రాబ్లం ఉంది బ్యాక్ ఎండ్లో. ఓకే. సో బట్ పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. సో కాబట్టి కస్టమర్ ఇన్వాయిస్ విత్ టీడీఎస్ అలాగే జిఎస్టీ ఎలా పోస్ట్ చేయాలని అర్థమైంది. ఓకే. కస్టమర్ మాస్టర్ డేటాలో టీడీఎస్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో టీడీఎస్ పోస్ట్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి రాసుకోండి. సో ఇన్ ఆర్డర్ టు పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ విత్ టీడీఎస్ ఇన్ ఆర్డర్ టు పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ విత్ టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఇన్ ఆర్డర్ టు పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ విత్ టీడీఎస్ in order to post customer invoice with the TDS, we need to give withholding tax and TDS and out. We need to give withholding tax details in the customer master data. చూడండి ఓకే మీకు చూపిస్తున్నాను కస్టమర్ మాస్టర్ డేటాలో ఎలా ఇచ్చారో బ్యాక్ ఎండ్లో ఈ కస్టమర్కి. సో చూడండి ఒకసారి. సో ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో ఎలా ఇచ్చారో చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో బ్యాక్ ఎండ్లో మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఇస్తారు, మీకు సంబంధం లేదు. బట్ ఏంటంటే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాం మీకు. FI కస్టమర్ రోల్. సో కస్టమర్ మాస్టర్ డేటాలో టీడీఎస్ డీటెయిల్స్ ఇస్తాం అన్నమాట.
కస్టమర్ మాస్టర్ డేటాలో టీడీఎస్ డీటెయిల్స్ ఇవ్వాలి. కస్టమర్ మాస్టర్ డేటాలో టీడీఎస్ డీటెయిల్స్ ఇస్తేనే అప్పుడు టీడీఎస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో టీడీఎస్కి ఎంత క్యాలిక్యులేట్ చేయాలని ఈ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి? కస్టమర్ మాస్టర్ డేటాలో ఇవ్వాలి. సో కస్టమర్ మాస్టర్ డేటాలో ఇస్తేనే ఇది వర్క్ అవుతుంది. అర్థమైందా లేదా? సో ఇది సెషన్. సో మరి పోస్ట్ చేసిన ఇన్వాయిస్ ఎక్కడ చూడొచ్చు? సో ఓపెన్ ఐటమ్, సో క్లియర్డ్ ఐటమ్ లేదా ఆల్ ఐటమ్ లిస్ట్ ఎక్కడ చూడొచ్చు? FB L5N వీటిలో పెట్టాలి. సో FB L5N. సో కస్టమర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ ఎక్కడ చూడొచ్చు? పోస్ట్ చేసాం కదా, అవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే FB L5N లో చూడొచ్చు అనమాట. సో నాకు చిన్న ప్రాబ్లం వచ్చి కంప్లీట్ అవ్వలేదు, బట్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. FB L5N అని చెప్పి ఇచ్చి ఓకే, సో ఇక్కడ మనం కస్టమర్తో ఏమేమి పోస్ట్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఏంటి? అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ అంటే ఏంటి? పోస్ట్ చేసినవి. సో నువ్వు కస్టమర్తో పోస్ట్ చేసినవి ఎక్కడ చూడొచ్చు? టీ కోడ్ ఏంటి? FB ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాలేదు, కస్టమర్ ఇన్వాయిస్ అంతేగాని డబ్బులు కట్టలా. సో డబ్బులు కట్టినప్పుడు కస్టమర్ పేమెంట్. అర్థమైందా? ఇది ఇన్వాయిస్ ఓన్లీ. ఇన్వాయిస్ వేరు, పేమెంట్ వేరు. అర్థమైందా? ఇన్వాయిస్ ఏమంటాం మనం? బిల్లింగ్ అంటాం. బిర్యానీ తిన్నాం, బిల్ ఇచ్చాడు, పేమెంట్ చేయాల, ఆ బిల్లు రాసుకున్నాం. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాలేదు అంటాం. కస్టమర్కి ఏమి ఇచ్చాం మనం? ప్రోడక్ట్స్ అమ్మాం. సో అమ్మినందుకు కాస్ట్ ఎంత మొత్తం అనేది రాసుకున్నాం, కానీ ఇంకా కస్టమర్ డబ్బులు కట్టలా. ఓకే, కస్టమర్ డబ్బులు కట్టినంత వరకు కూడా అదేంటిది? ఓపెన్ ఐటమ్. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో కాబట్టి ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాని ఇన్వాయిస్ అంటే పేమెంట్ అంటే డబ్బులు కట్టడం. సో కస్టమర్కి మనం ఏమి ఇచ్చాం? ప్రోడక్ట్ ఇచ్చాం. అరే డబ్బులు కట్టరా అని చెప్పి ఇన్వాయిస్ పంపించాం. కస్టమర్ డబ్బులు కట్టినప్పుడు అది పేమెంట్. అప్పుడు దాకా ఏంటిది? కట్టినంత వరకు అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? కట్టాల్సింది, పేమెంట్ చేయాల్సింది. సో పేమెంట్ అయితే అప్పుడు ఇది రెడ్ కలర్లో ఏమవుతుంది? పేమెంట్ చేస్తే ఒకవేళ ఈ కస్టమర్ దగ్గర నుంచి ఇంకెంత డబ్బు రావాలి. ఒకవేళ ఇంత అమౌంట్ కట్టేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రెడ్ కలర్ వల్ల ఏమవుతుంది? స్టేటస్ గ్రీన్ కలర్ అయిపోతుంది. గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఉంది, ఇది ఓవర్ డ్యూ, ఓవర్ డ్యూ, ఓవర్ డ్యూ, ఓవర్ డ్యూ. ఈ ఇన్వాయిస్ ఏంటిది? డ్యూ డ్యూ. అర్థమైందా? సో కాబట్టి దీన్నే మనం ఏం చెప్తాం? మనం దీన్ని కస్టమర్ ఓపెన్ ఐటమ్ అంటాం. ఓపెన్ ఐటమ్ అంటే క్లియర్ కానిది. ఓకేనా? క్లియర్ కానిది. సో కాబట్టి సో వితౌట్ సేల్స్ ఆర్డర్ అంటే సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా మనం కస్టమర్ ఇన్వాయిస్ని బుక్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FB70. ఇందులోకి వెళ్ళి కస్టమర్ తీసుకొని సో దానికి సంబంధించిన జిఎల్ తీసుకొని టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయాలంటే, జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది క్యాలిక్యులేట్ ట్యాక్స్ అన్నమాట. టీడీఎస్ డీటెయిల్స్ చూడాలంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇందులో చూస్తాం. జిఎస్టీ అయితే ట్యాక్స్లో చూస్తాం ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాసు. సో టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. కొన్ని స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, వాటి మీద మాత్రమే టీడీఎస్ పడుతుంది, అన్నిటి మీద. ఓకే, కొన్ని సెషన్స్ ఉంటాయి, సో ఆ సెషన్స్ మీదే పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సెషన్స్ మీకు చూపిస్తాను. సో టీడీఎస్ సెషన్స్ అన్నమాట. సో చేసే బిజినెస్, క్లయింట్ చేసే బిజినెస్కి టీడీఎస్ ఎంత అవుతుంది? సో ఇక్కడ ఉంటాయి. ఓకే, సబ్ కాంట్రాక్టర్ మీద 2% పడుతుంది, 30,000 వరకు ట్యాక్స్ పడదు అనమాట. ఓకే, ఇన్సూరెన్స్ బిజినెస్ కమిషన్ తీసుకుంటారు చూడండి, ఇన్సూరెన్స్ మీద 15,000 వరకు వాళ్ళకి ఏం ట్యాక్స్ పడదు, అంతకంటే ఎక్కువ అయితే 10% ట్యాక్స్ పడుతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నువ్వు కడుతున్నావు, మెచ్యూరిటీ అయ్యింది, ₹1,00,000 విత్డ్రాల్ చేస్తే ట్యాక్స్ పడదు, అంతకంటే ఎక్కువ చేస్తే 5% ట్యాక్స్. అంటే ఇలాంటి బిజినెస్లు ఉంటాయి కొన్ని. లాటరీ టికెట్స్, నువ్వు వెళ్ళి లాటరీ
లాటరీ ద్వారా నీకు 1 కోటి రూపాయలు వచ్చింది, ప్రైజ్ గెలిచి వచ్చావు, దాని మీద టీడీఎస్ పడుతుంది 30% టీడీఎస్. నీకు 1 కోటి రూపాయలు గెలిస్తే 1 కోటి రూపాయలు ఎవరు టీడీఎస్ తీసి ఇస్తారు. పవన్ బనేగా కరోడ్పతిలో 1 కోటి రూపాయలు గెలిచావు, 1 కోటి రూపాయలు నీకు ఇది ఇస్తారు, చెక్ ఇస్తారు. కానీ నీ 1 కోటి రూపాయలు నీ అకౌంట్లో పడుతుందా? కాదు, టీడీఎస్ తీసి పడుతుంది. అర్థమైందా? సో టీడీఎస్ అనేది అడ్వాన్స్గా గవర్నమెంట్కి ముందుగానే కట్టేస్తాం. కొన్ని స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, వాటి మీద మాత్రమే టీడీఎస్ అనేది పడుతుంది. ఆ సెషన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? రైట్. ఇది మీకు లిస్ట్ పంపిస్తున్నాను. ఇందులో నుంచి ఒక 6 7 చదువుకోండి. రేపు పొద్దున ఇంటర్వ్యూలు అడుగుతాడు టీడీఎస్ సెషన్స్ ఏంటి అని. ఒక 6 7 టీడీఎస్ సెషన్స్ చదువుకోండి. ఓకే. ఎంట్రీస్, టీడీఎస్ అనేది కరెంట్ లైబిలిటీ. ఓకేనా? టీడీఎస్ అంటే కరెంట్ లైబిలిటీ. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జీ కూడా కరెంట్ లైబిలిటీ. ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జీ కరెంట్ అసెట్. ఇన్పుట్ ఎప్పుడు కూడా కరెంట్ అసెట్, అవుట్పుట్ ఎప్పుడు కూడా కరెంట్ లైబిలిటీ, అంటే క్రెడిట్లో వస్తుంది. ఓకే, మళ్ళా చెప్తాను. అయ్యి ఊరికి ఒక ఐడియా ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.